So, hi team, I'm Kumdar Reddy. I'm founder Civitar Dr. Bridge Abroad MBBS Consulting Services. I'm a professional education consultant and career counselor. So today's topic is sir Q&A 7, Q&A session 8 on MBBS Abroad 2020-26. So Q&A session అండి ఇంతకుముందు మనం యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి Q&A సెషన్ 1, 2, 3, 4, 5, 6 అండ్ 7 చేస్తున్నామండి. ఇది 8th Q&A సెషన్ అండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా జస్ట్ డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, ఆర్ ఎల్స్ డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఇన్స్టా ఛానల్కి వెళ్ళండి. విల్ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ 100% వస్తుంది మీకు ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి. అసలు ఏ కంట్రీ బెస్ట్, ఏ యూనివర్సిటీ బెస్ట్, అసలు ఎంత బడ్జెట్లో ఉంటుంది, పేమెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మొత్తం ఎవ్రీథింగ్ అనమాట. మీకు ఎన్ఎంస్ రూల్స్ రెగ్యులేషన్స్, ఉజ్బెకిస్తాన్ ఎలా, రష్యా ఎలా, జార్జియా ఎలా, అసలు ఏ కంట్రీ కంపారిజన్ తీసుకుంటే ఏ కంట్రీ బాగుంటుంది, జార్జియా బాగుంటుందా, రష్యా బాగుంటుందా, ఉజ్బెకిస్తాన్ బాగుంటుందా, ఎలాంటి పారామీటర్స్ కన్సిడర్ చేయాలి, అసలు ఎంత బడ్జెట్ పెట్టాలి, ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ మీద మనం డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో క్లియర్ కట్గా చెప్తున్నాము. జస్ట్ గో టు ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఎల్స్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్ అవ్వండి. సో కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వస్తే మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా నా మెసేజ్ చేయండి. ఇంకో పాయింట్ ఏంటంటే సార్, రష్యాలో వచ్చేసరికి మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. ఓకేనండి, ఎవరైనా విత్ నీట్ అవ్వచ్చు, వితౌట్ నీట్ అవ్వచ్చు, మంచి పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, మీ బడ్జెట్ 25 lakhs నుంచి అప్పుడు 30, 35, 40 దాకా మంచి యూనివర్సిటీని ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టులో ఇచ్చున్నారు. సో లాస్ట్ డేట్లో కొన్ని యూనివర్సిటీ ఆగస్ట్ 1, ఆగస్ట్ 5, ఆగస్ట్ 10, 15 లోపు లాస్ట్ డేట్లు ఇచ్చున్నారు. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నెంబర్ సరస్ మన ఆఫీస్లో ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఉన్నాయి. సో కాబట్టి మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా అడ్మిషన్ రిలేటెడ్ అవ్వచ్చు, జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్స్. ఓకే ఈ రోజు అడిగిన Q&A సెషన్ అనమాట. చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చరికి చాలా క్వశ్చన్స్ అడుగున్నారండి. దాంట్లో వచ్చరికి మనం వచ్చరికి టాప్ 10 పిక్ చేస్తున్నాం. సో ఫస్ట్ Q&A వచ్చరికి మీకు కూడా అండి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా Q&A సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ రిలేటెడ్గా ఏ డౌట్స్ ఉన్నా, ఏ కంట్రీ బెస్ట్, ఏ యూనివర్సిటీ బెస్ట్, బడ్జెట్ ఏంటి, ఎన్ఎంస్ రూల్స్ రెగ్యులేషన్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నెంబర్స్. ఓకే మీకు కూడా ఆ క్వశ్చన్స్ నేను టుమారో సెషన్లో మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇప్పుడు ప్రీవియస్గా అడిగిన లాస్ట్ డే బిఫోర్ డే అడిగిన లాస్ట్ 2-3 days అడిగిన Q&A క్వశ్చన్స్ అనమాట. వాటిలో టాప్ 10 పిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ వస్తారు సార్, ఎంబీబీఎస్ అబ్రాడ్ బడ్జెట్ వస్తారు మనకి 15 lakhs 20 lakhs అయిపోతుందా, 12 lakhs 15 lakhs మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ అయిపోతుందా అవదా అని అడుగుతున్నారండి. సో సార్ మీకు ఎట్టి పరిస్థితుల్లో 10 lakhs 12 lakhs 13 lakhs ఎంబీబీఎస్ అవ్వదండి. 100% రాంగ్ అది. జస్ట్ మీకు ఓన్లీ ట్యూషన్ ఫీజు చెప్తారు. ట్యూషన్ ఫీజు యావరేజ్గా మీకు 2.5 lakhs అనుకున్నా ఇంటూ 6 years వేసుకున్నా మీకు యావరేజ్ ఇక్కడే మీకు 15 lakhs వస్తుంది. మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ యావరేజ్గా 8 to 10 lakhs వస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసరికి 20+25 దాకా యాన్ యావరేజ్ మీకు ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే సార్ మినిమం 20 lakhs లేదే, 20 to 25 లేదే మీకు ఎంబీబీఎస్ అబ్రాడ్ అవ్వదు. మీకు 20 to 25 లేని ఎంబీబీఎస్ అబ్రాడ్ అవుతుంది. జస్ట్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ అడ్మిషన్ సీజన్ కాబట్టి అడ్మిషన్ చేసుకుని ఎంతో కొంత డబ్బులు వస్తే మనకి అమౌంట్ వస్తుందని ఎంతో కొంత ఇప్పుడు అడ్మిషన్ చేస్తే ఎంతో కొంత ఇస్తారు కదా యూనివర్సిటీ వాళ్ళు. అందుకని ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీకు మంచిగా ఇంత సబ్జెక్ట్ చెప్పి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి అడ్మిషన్ చేయాలంటే కష్టం కాబట్టి ఏదో తక్కువ బడ్జెట్ లేదా లో బడ్జెట్ లేదంటే 10 lakhs ఎంబీబీఎస్ అవుతుంది, 12 lakhs ఎంబీబీఎస్ అవుతుంది. జస్ట్ ఏంటంటే ఫాల్స్ ప్రమోషన్స్ అనమాట. సో కాబట్టి ఎవరో ఒకరు పడతారు, ఎవరో ఒక అడ్మిషన్ వస్తుంది, దాంతో ఏంటంటే మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా, లేదంటే వాళ్ళ పర్సనల్ యూజెస్ కోసం పెట్టుకుంటారు. సో మీరు అలాంటి స్టూడెంట్స్ నమ్మి 10 lakhs అయిపోతుంది, 12 lakhs అయిపోతుంది వెళ్ళారన్నారు అనుకోండి. ఆ తర్వాత ఆ యూనివర్సిటీ ఇప్పుడు కిర్గిస్తాన్లో అన్ని యూనివర్సిటీ ఎందుకు బ్యాన్ చేశారు? హిందీకే. ఈ 10 lakhs 12 lakhs యూనివర్సిటీలో మీకు ఎలాంటి స్టాండర్డ్స్ ఉండవు, ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎలాంటి ప్రొఫెసర్స్ ఉండరు, లెక్చరర్స్ ఉండరు, జస్ట్ పేపర్ డిగ్రీస్ ఇచ్చి పంపించేస్తారు. అదిగా ఇంకో విషయం ఏంటంటే సార్ మనకి ఎక్సెస్ ఆఫ్ అడ్మిషన్స్ తీసుకుంటారు. 100 ఉండాల్సింది 200, 300, 400 తీసుకుంటారు. మరి వాళ్ళకి ఎలా సర్వీస్ ఇస్తారు, ఎలా ప్రొఫెసర్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఏ విధంగా కెడావర్స్ వస్తాయి, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. మీకు అల్టిమేట్గా 100 మందిని తీసుకోవాలి, 100 మందికి 100 degrees ఇచ్చేది, రిమైనింగ్ 300, 400 మందిని ఏం చేయాలి? వాళ్ళు ఎక్స్పెల్ చేస్తారు. ఎక్స్పెల్ చేయడమో, వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేయడమో, ఇంకోటి చేస్తారు. ఆ తర్వాత మీ లైఫ్ టైం ఎవ్రీథింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. మీరు 20 అనుకుంటే కాస్త 15 అనుకుంటే కాస్త 20 అవుతుంది, 20 కాస్త 30 అవుతుంది. ఆ తర్వాత ఇండియా డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకని? మీరు చదివే యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ 2 చేయాలి. మధ్యలో మీరు వేరే యూనివర్సిటీ అవచ్చు, మధ్యలో వేరే కంట్రీ ట్రాన్స్ఫర్ అయితే ఆ డిగ్రీస్ చెల్లవు. సో కాబట్టి ఇలా ఉంటే ఆ 10 lakhs 12 lakhs ఇప్పుడు కిర్గిస్తాన్ ఉందండి, యూనివర్సిటీ ఎందుకు 20-25 యూనివర్సిటీలు బ్యాన్ చేశారు? ఎందుకు బ్యాన్ చేశారు? ఇలా పేపర్ డిగ్రీస్ ఇస్తారు. సో కాబట్టి మీరు ఏదైనా ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ది బెస్ట్ ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ మీరు 25 to 30 lakhs పెట్టుకుంటేనే మీకు మంచి కాలేజీలు వస్తాయి. లేదు 10 lakhs అయిపోవాలి, 12 lakhs అయిపోతుందంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవడానికి 1000 times ఛాన్స్ ఉంది. ఈ ప్రళయం ముందు వాళ్ళకి తెలియదు.
వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇన్స్టాలోనో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఇన్స్టాలో ఏదో ఒక వీడియో చేసేస్తారు, అది చాలామంది చూస్తారు, చూసి అవుతుంది అనుకుంటారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళ నెంబర్లు ఎవరు ఇస్తారు, ఆ నెంబర్లో సరికి ఇప్పుడు చేసిన వీడియోలు చేసిన వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు కదా, వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొకరు తీసుకెళ్ళి అడ్మిషన్ ఇస్తారు. అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండరు మీకు, అనవసరం తర్వాత ఎవరితో మాట్లాడలేరు. కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ అడ్మిషన్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏమన్నా ఇప్పుడు అడ్మిషన్ చేయలేరు కదా, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాడు తీసుకెళ్ళి ఇంకొకరు కనెక్ట్ చేస్తారు, వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొకరు మీకు ఎవరు రెస్పాన్సిబుల్ రేపు డిగ్రీ ఇన్వాలిడ్ అయినా, కాలేజ్ ఎత్తేసినా, లేదా మిమ్మల్ని ఎక్స్పెల్ చేసినా, యూనివర్సిటీ నుంచి బయటికి తోసేసినా. కాబట్టి స్టూడెంట్స్ నమ్మి మీరు అడ్మిషన్ చేస్తే మాత్రం 100% వచ్చేసరికి ఫ్యూచర్లో, ఈ లాస్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగింది. ఇప్పుడు కిర్గిస్థాన్ అనే యూనివర్సిటీ ఎందుకు బ్యాన్ చేస్తారు, అందుకే బ్యాన్ చేశారు. కాబట్టి మీరు ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకుని వెళ్తే మాత్రం 100% వచ్చేసరికి ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. ఇక్కడ ఏంటి 10 లక్షలు అయిపోతుంది, 12 లక్షలు అయిపోతుంది అన్నారు అనుకోండి, ఎందుకు చెప్తారు అలా? త్వరగా అడ్మిషన్లు అవుతాయని. సో కాబట్టి అడ్మిషన్లు ఎందుకు? ఇప్పుడు మీ కెరియర్ గురించి ఏం లేదు, వాళ్ళు ఏదని చెప్తారు. సో అక్కడ ఏంటి, వాళ్ళు యాక్చువల్గా స్టూడెంట్స్ వాళ్ళు డాక్టర్ ముందు పేరు పెట్టుకుంటారు, వాళ్ళు డాక్టర్ కాదు కదా. ఇప్పుడు చదివే స్టూడెంట్ డాక్టర్ ఎలా అవుతాడు? అవరు కదా. వాళ్ళు లైసెన్స్ ఉండాలి, లైసెన్స్ ఎగ్జామ్ రాయాలి, దాంట్లో క్వాలిఫై అవ్వాలి, దాని ఇంటర్న్షిప్ అవ్వాలి, అప్పుడు కదా డాక్టర్ అని పెట్టుకోవాలి. ముందే పెట్టుకొని స్టెతస్కోప్ వేసుకుని వైట్ బ్లేజర్స్ వేసుకుంటే అంటే ఈజీగా నమ్ముతారండి మీరు. అంటే ఇక్కడే మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నప్పుడు రేపు ఫ్యూచర్లో 6 సంవత్సరాల తర్వాత అసలు ఆ డిగ్రీ ఉంటుందా? ఇప్పుడే ఎంత మ్యానిపులేషన్ చేస్తారు, ఇంక రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఈ 10 లక్షలు అయిపోతుంది, 12 లక్షలు అయిపోతుంది, అంతా ఫేక్ అనమాట. ఏదో 4-5 అడ్మిషన్లు అవుతాయి, ఒక 50,000 60,000 వస్తాయి, ఎంజాయ్ చేయొచ్చని. అంతే తప్పితే ఆ స్టూడెంట్స్ ఏంటంటే నాలెడ్జ్ ఉండదు, క్లారిటీ ఉండదు. స్టూడెంట్స్ అంటే ఆ స్టూడెంట్ కెరీర్ అంటే అంత రెస్పెక్ట్ ఉండదు. కాబట్టి చాలా టైము, మనీ వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఫ్యూచర్ ఉండదు, మీకు ఉండదు కంపల్సరీగా. ఎలా లేదని 20-25 లక్షలు అవుతుంది. ఆ తర్వాత దాంతోపాటు డిగ్రీ కూడా ఇన్వాలిడ్ అవుతుంది. అదేదో 20 లక్షలు రష్యాలో పెట్టుకుంటే మీకు మంచి గవర్నమెంట్ కాలేజీలు, మంచి స్టాండర్డైజ్డ్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజీలు దొరుకుతాయి. ఓకేనండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నంబర్స్. ఓకే, లో బడ్జెట్ అంటే జస్ట్ మిమ్మల్ని ట్రాప్ చేస్తారు అంతే, ట్రాపింగ్ అంతే. దానితో మళ్ళీ స్టెతస్కోపు, పేరు ముందు డాక్టరు. ఇప్పుడు చదివే స్టూడెంట్ డాక్టర్ అవుతాడు అసలు? ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్, ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ అసలు డాక్టర్ అని పెట్టుకోవచ్చా? అది ఇల్లీగల్, అది అలా పెట్టుకోకూడదు. ఎందుకంటే మిమ్మల్ని ఈజీగా మోసం చేయొచ్చు. డాక్టర్ అంటే మోసం చేయొచ్చు అని. ఓ డాక్టర్ కాదు కదా, స్టూడెంట్ చదివే ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్ డాక్టర్ ఎలా అవుతాడు? సో ఆ విధంగా ఫేక్ డిగ్రీస్, ఫేక్ డాక్యుమెంట్స్ తెచ్చుకుంటే తర్వాత తీసుకెళ్ళి బొక్కలో పెట్టేస్తారు. సో కాబట్టి అంటే మిమ్మల్ని ఏ విధంగా, ఇప్పుడు అడ్మిషన్ సీజన్ కాబట్టి మిమ్మల్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, ఏ విధంగా మిస్లీడ్ చేయాలంటారు. ఇదే విధంగా జార్జియా, చాలామంది అడుగుతున్నారు, ఇది జార్జియా ఎంబీబీఎస్. సో రష్యా బాగుంటుందా, ఇప్పుడు జార్జ్ ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారు. సో జార్జ్ ఎంబీబీఎస్ ఏం చెప్తారండి? సో జార్జ్ ఎంబీబీఎస్ అవుతారంటే డైరెక్ట్గా అమెరికాలో ఫ్రీ పీజీ అంట. మధ్య హాలిడేస్లో వెళ్ళి అక్కడ అబ్జర్వర్షిప్ చేస్తారంట. మీకు ఒక లెటర్ ఇస్తారంటే ఆ లెటర్ తీసుకెళ్తే ఫ్రీగా మీకు ఫస్ట్ మీకే ఇస్తారంట ఫ్రీ మెడికల్ పీజీ. అబ్జర్వర్షిప్ అంటే అబ్జర్వర్షిప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు గ్రీన్ బుక్ రొటేషన్స్. మీకు అబ్జర్వర్షిప్ అంటే వరకు చూడటమే, చూస్తే ఇచ్చేస్తారు మీకు డిగ్రీలు, ఫ్రీ మెడికల్ పీజీ ఇచ్చేస్తారా? ఇప్పుడు జార్జియా అంటే ఎలా, మీకు డెడ్ బాడీస్, ప్లాస్టిక్ బాడీస్ మీద ఉంటుంది. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ మొత్తం ప్లాస్టిక్ బాడీస్, హ్యూమన్ బాడీస్ ఉండవు, ఒరిజినల్ బాడీస్ ఉండవు. అక్కడెక్కడ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండదు. అటు నుంచి అమెరికా వెళ్తే అమెరికా ఇక్కడ ప్లాస్టిక్ బాడీస్ మీద చేసింది, అక్కడెక్కడ యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు మధ్యలో వెళ్ళి 10 రోజులకి 20 రోజులకి వెళ్ళేసి అక్కడ అబ్జర్వర్షిప్ అంటే జస్ట్ చూడటం, అది తీసుకెళ్తే మీకు ఎలా ఇస్తారు? ఫ్రీ మెడికల్ పీజీ, అది 50-60 లక్షలు పెట్టి. అంటే మిమ్మల్ని ఏ విధంగా జార్జియా అంటే ఇప్పుడు ఇది యూరోప్ ఆఫ్ మెడికల్ హబ్ ఆఫ్ యూరోప్ అంట. అంటే యూరోప్లో అసలు ఏ హాస్పిటల్ ఓన్లీ జార్జ్ వచ్చి హాస్పిటల్లో చూపించుకుంటారు. జార్జ్ వచ్చేసరికి అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారంట, జార్జ్ వచ్చేసరికి బెంగళూరు క్లైమేట్ అంట. అంటే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయాలో పూర్తిగా మోసం చేస్తారు. ఈ స్టూడెంట్ అయ్యంతే మోసం చేసేది, తర్వాత జార్జియాలో అంతే కదా మోసం చేసేది. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి జార్జియాది ఇండియన్ క్లైమేట్ అని, బెంగళూరు క్లైమేట్ అని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. జార్జియా వచ్చేసరికి మీకు అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారని పేషెంట్స్ అంతా. ఓకేనండి, సార్ చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. మీకేంటంటే ఫ్రీ మెడికల్ పీజీ అని చెప్పారనుకోండి, ఫ్రీ మెడికల్ పీజీ అన్నారు అనుకోండి, అబ్బా ఏముంది ఎంబీబీఎస్తో కూడా ఫ్రీ మెడికల్ పీజీ అని ఈజీగా అట్రాక్ట్ అవుతారు. దానికి 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు పెట్టడానికి రెడీ అవుతారు. ఇంత ముందు కూడా అంతే, కరేబియన్ ల్యాండ్స్లో అట్టించడం ఎలా అంటే డైరెక్ట్గా అమెరికా వెళ్ళమంటున్నారు. ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా యాడ్స్, అమెరికాలో ఎంబీబీఎస్ ఫ్రీ మెడికల్ పీజీ అని. అక్కడ ఖచ్చితంగా క్యామెచ్ అప్రూవల్ ఉండాలి. క్యామెచ్ అప్రూవల్ ఉంటే నా డిగ్రీ వ్యాలిడ్, లేకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్, చెల్లదది అమెరికాలో. సో ప్రతి కంట్రీకి మీకు లూప్ హోల్స్ ఉంటాయి. 1-2 సార్లు చూసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మిమ్మల్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, ఏ విధంగా. ఇప్పుడు చెప్పాను కదా 10 లక్షలు అయిపోతుంది, 12 లక్షలు అయిపోతుంది. ఇలా మ్యానిపులేట్ చేసి మిస్లీడ్ చేసిన తర్వాత ఏమి ఉండదు, అస్సాం అంతా డబ్బులు, టైం ఎంత, ఎవ్రీథింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది.
తర్వాత నీట్ నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి బెస్ట్ కంట్రీ ఏదని అడుగుతున్నారండి. ఎస్పెషల్లీ సార్ నీట్ నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటే, సో ఎవరైనా నీట్ నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటే ఎస్పెషల్లీ మంచి కంట్రీ, మంచి యూనివర్సిటీ ప్లాన్ చేసుకోండి. ఓకేనండి. సో చిన్న కంట్రీస్, తక్కువ బడ్జెట్, ఫిలిపీన్స్లు, జార్జియాలు ప్లాన్ చేసుకోకండి. మీరు ఎవరైనా నీట్ నాట్ క్వాలిఫైడ్ ఉంటే రష్యా లాంటి ప్రశాంతంగా, రష్యాలో మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ జార్జియాలో 60 లక్షలు, 70 లక్షలు, ఫిలిపీన్స్లో 50 లక్షలు, 60 లక్షలు, కిర్గిస్తాన్ 40-50 లక్షలు పెట్టే బదులు ప్రశాంతంగా రష్యా వెళ్ళండి. రష్యాలో మీకు 30 లక్షలు, 35 లక్షలు, 40 లక్షల లోపే ది బెస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మీకు ఎంబీబీఎస్ ఇస్తున్నారు. సో కాబట్టి మీకు మంచిగా అక్కడ చదువుకుని అట్టించడం యూఎస్ఎంఎల్ఏ, యూకే, కెనడా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతున్న యూనివర్సిటీలో ప్రశాంతంగా వెళ్ళి చదువుకొని అట్టించడం యూఎస్ఏ, యూకే, కెనడా వెళ్తారు, అది బెటరు. ఇక్కడ ఏమీ లేని చోట వెళ్ళి జస్ట్ ప్రమోషన్లే ఉంటాయి, రియాలిటీ ఉండదు. ఓకేనండి. సో రియాలిటీ ఉండదు, ఓన్లీ ప్రమోషన్స్ ఉంటాయి. ప్రమోషన్స్ ఉంటే మీకు తర్వాత ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు ఓన్లీ ప్రమోషనల్ బేసిస్ ఉంటే రియాలిటీ దగ్గరగా ఉండండి. ఎవరైతే ఎస్పెషల్ నీట్ నాట్ క్వాలిఫైడ్, ఫిలిపీన్స్లో ఫ్రీ మెడికల్ పీజీ అంట, అటు నుంచి ఆస్ట్రేలియా, యూఎస్ఏ, యూకే, కెనడా వెళ్ళొచ్చు అంట వితౌట్ నీట్ తోటి. అసలు విత్ నీట్తోనే డిగ్రీ నాట్ వ్యాలిడ్. అది ఇంక వితౌట్ నీట్ అసలు మీ డిగ్రీ ఉంటుందా? అసలు దేనికైనా పనికి వస్తుందా? ఇప్పుడు జార్జియా వెళ్తారు, జార్జియా అసలు క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు. మరి యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎలా సక్సెస్ అవుతారు? క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, పేషెంట్స్ ఉండాలి. జార్జియాలో పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు? 30 lakhs పాపులేషన్, ఎంతమంది పేషెంట్స్ వస్తారు? ఏ విధంగా మీరు ట్రాక్ చేయగలుగుతారు? సో మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ప్రాపర్ పేషెంట్ ఫ్లో లేకుండా, ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ లేకుండా మీరు వితౌట్ నీట్ వెళ్తే మాత్రం హైలీ ఇంపాసిబుల్ టు క్రాక్. మంచి యూనివర్సిటీస్, మంచి కంట్రీస్ ప్లాన్ చేసుకోండి. సో బెస్ట్ కంట్రీ అండర్ బడ్జెట్ ఆఫ్ 40 lakhs. 40 lakhsలో బెస్ట్ కంట్రీ అని అడుగుతున్నారండి. 100% రష్యా ఇస్ ద బెస్ట్ కంట్రీ. మీ 40 లక్షలు ఆ కిర్గిస్తాన్లోనో, ఆ జార్జియాలోనో, ఫిలిపీన్స్లో పెట్టే బదులు రష్యాలో పెట్టండి. మీకు మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, మంచి ఫెడరల్ యూనివర్సిటీస్, మంచి స్టేట్ మంచి కాలేజీలు ఉన్నాయి. ది బెస్ట్ మీకు గుంటూరు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, లేకపోతే ఉస్మానియా, గాంధీ అలాంటి మెడికల్ కాలేజ్, మంచి మెడికల్ కాలేజ్ ఉన్నాయి రష్యాలో. 40 లక్షలు పెడితే అనవసరంగా వెళ్ళి అండర్డెవలప్ కంట్రీస్, కిర్గిస్తాన్లు, ఉజ్బెకిస్తాన్లు అనుకుంటా, తర్వాత జార్జియాలు అనుకుంటా పెడితే మీకు ఫాల్స్ ప్రమోషన్స్ అంతే. పేపర్ డిగ్రీస్ వస్తాయి, రియల్ డిగ్రీస్ రావు. ఆ తర్వాత మీరు ఈ డబ్బులు వేస్ట్ అయితే మనీ ఎంత వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటేనే, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటేనే సక్సెస్ అయ్యేది. ఏదో నార్మల్గా ఇంత ముందర లేదు. కాబట్టి పెట్టి ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్త పెట్టండి. తర్వాత రష్యా ఎందుకు బెటర్ అంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫర్ ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ. అన్ని మీకు ఎన్ఎంసీ రూల్స్ 100% సాటిస్ఫై కంట్రీ ఒక రష్యా మాత్రమే. మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. సో ఎన్ఎంసీ రూల్స్ అంటున్నారండి. సో మీకు ఖచ్చితంగా మీరు ఏ కంట్రీలో ఏముందని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా కలెక్ట్ చేసుకోండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేదా ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అఫీషియల్గా ఉంది ఒక రష్యాకు మాత్రమే. మీకు ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అయ్యే కంటే ఒక రష్యా మాత్రమే. రిమైనింగ్ ఏ కంట్రీ కూడా అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంటే ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కంపల్సరీగా అఫీషియల్ కన్ఫర్మేషన్ తీసుకుని మన ఎన్ఎంసీ వాళ్ళే చెప్పున్నారు. లేదా ఆ డిగ్రీస్ ఎప్పుడైనా ఇన్వాలిడ్ అవ్వచ్చు. ఇప్పుడు కిర్గిస్తాన్లో నేను యూనివర్సిటీ ఎందుకు బ్యాన్ చేశారు, ఫిలిపీన్స్ ఎందుకు బ్యాన్ చేశారు, కరేబియన్ ల్యాండ్స్ ఎందుకు తీసేశారు, ఉజ్బెకిస్తాన్లో కొన్ని ఎన్నివర్సిటీ ఎందుకు బ్యాన్ చేశారంటే అందుకే బ్యాన్ చేసేది. సో కాబట్టి ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోండి. ఇప్పుడు ఫిలిపీన్స్ కూడా వితౌట్ నీట్ వెళ్తున్నారంట. మామూలుగానే బ్యాన్ అది, ఇంకా మళ్ళీ బ్యాన్ అయిపోతారు. ఇంకా అనవసరంగా 60 లక్షలు 70 లక్షలు వేస్ట్ చేసుకోకండి. ఆ 40 లక్షలు రష్యాలో పెట్టుకోండి. మీకు ఇది బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ స్టాండర్డ్, మొత్తం ఓవరాల్గా మీకు గాంధీ, ఉస్మాన్ ఎలా ఉంటాయి కాలేజీలు అన్నీ కూడా. జస్ట్ జాయిన్ అస్. ఓకే. ఓకేనండి. సో ఇంకో విషయం కూడా, ఉజ్బెకిస్తాన్ ఎంబీబీఎస్ జాయిన్ అవ్వకూడదు జరుగుతుందండి. సో నేను చెప్పింది ఇందాక ఉజ్బెకిస్తాన్లో సరికి ఎక్సెస్ ఆఫ్ అడ్మిషన్ తీసుకుంటున్నారు. అందుకే అండర్డెవలప్డ్ కంట్రీస్, చిన్న కంట్రీస్ ప్లాన్ చేసుకోవద్దు. ఇప్పుడు మీరు 40 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు పెట్టి వెళ్తారు. 100 అడ్మిషన్ ఉండాల్సింది 300-400 తీసుకుంటారు. తర్వాత ఏమవుతుంది? వాళ్ళు ఎక్స్పెల్ చేయడమో వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేయడం చేస్తారు. మీరు ఎక్స్పెల్ చేసినా వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ తీసుకుని ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. మీరు పెట్టిన 20 లక్షలు అవచ్చు, 30 లక్షలు, 40 లక్షలు అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని పెట్టే ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్త పెట్టుకోండి. అలాంటి ఇష్యూస్ లేని కంట్రీస్ పెట్టుకోండి. అలాంటి ఇష్యూస్ లేని కంట్రీ రష్యా మాత్రమే. రష్యా ఓన్లీ ద కంట్రీ అఫీషియల్ ఫర్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రష్యాలో ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ రష్యాలో అసలు ఎక్సెస్ ఆఫ్ అడ్మిషన్ తీసుకోవడం ఛాన్స్ లేదు. రష్యాలో తక్కువ బడ్జెట్, మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, ఆల్ ఇండియన్ రూల్స్ ఫాలో అవుతున్న కంట్రీ, పవర్ఫుల్ కంట్రీ, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండే కంట్రీ. ఓకేనండి. చిన్న మనకు మంచు పడుతుందా లేదా ఈ చిన్న సాకులు చెప్పి మీరు వెళ్తే మాత్రం మంచి కాలేజీలు, మంచి యూనివర్సిటీస్ ఉండవు.
రష్యా అనేది 1000 టైమ్స్ బెటర్. రష్యా అనేది ది బెస్ట్ ఆప్షన్ రష్యాకి ఇప్పుడు రైట్ నో ఉన్నది. అనవసరంగా అక్కడేదో రష్యాలో చిన్న చిన్న జరుగుతుందని గ్లిచెస్ ఉన్నాయని ఆ 40 లక్షలు తీసుకెళ్ళి ఉజ్బెకిస్తాను, 40 లక్షలు 60 లక్షలు తీసుకెళ్ళి జార్జియా ఫిలిపీన్స్లో పెడితే ఆ టైము మనీ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యి ఒకే ఒక రష్యా మాత్రమే. తక్కువ బడ్జెట్, మంచి క్వాలిటీ, మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. రష్యాలో మీకు అన్ని కూడా గాంధీ ఉస్మాని చాలా ఎక్స్పీరియన్స్డ్ యూనివర్సిటీస్, మంచి మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, మంచి మంచి పబ్లిక్ యూనివర్సిటీస్, మంచి మంచి స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు రష్యాలో. సో 90% ఆఫ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ రష్యాని చూస్ చేసుకుంటారు అల్టిమేట్గా. అనవసరంగా మన ఏపీ తెలంగాణలో మాత్రం కిర్గిస్తాన్లో, జార్జియాలో, ఉజ్బెకిస్తాన్ అని కూడా తిరుగుతున్నారు. కానీ ఓవరాల్గా రష్యా ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2026. ఓకేనా? తర్వాత వచ్చరికి ఎన్ఎంసీ రూల్స్ అండి. మీకు అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా కలెక్ట్ చేసుకోండి. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఎన్ఎంసీ రూల్స్ అంటున్నారు. ఎన్ఎంసీ రూల్స్ అంటే 54 మంత్స్ ఎంబీబీఎస్, 12 మంత్స్ ఇంటర్న్షిప్, తర్వాత ఇంగ్లీష్ మీడియము, యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. మళ్ళీ చదివే యూనివర్సిటీ ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ చేయాలి. మళ్ళీ ఒక 1 year 2 years చదివి ఆ యూనివర్సిటీ నచ్చలేదు, ఆ కంట్రీ నచ్చలేదు అని వేరే యూనివర్సిటీకి వేరే కంట్రీకి వెళ్తే ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. ఓకేనండి? సో ఇండియా వర్సెస్ అబ్రాడ్ ఏది బెటర్ అంటున్నారు. సో ఇండియా వర్సెస్ అబ్రాడ్ అంటే ఇండియాలో మీకు ఫ్రీ సీట్ వస్తే 100% ఇండియా బెటర్, పెయిడ్ అయితే మాత్రం అబ్రాడ్ 100% బెటర్. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా కామన్గా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఓకేనండి? సో కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. ఇంత ముందంటే నెక్స్ట్ ఎగ్జామ్ లేదు కాబట్టి ఇండియాలో చదివితే మనకి ఈజీగా డిగ్రీ వచ్చేది. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తేనే మనకి డిగ్రీ, నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే డిగ్రీ. అబ్రాడ్ వాళ్ళకి ఇంత ముందే ఉంది కాబట్టి దాని పేరు మార్చి నెక్స్ట్ ఎగ్జామ్. ఇండియా వాళ్ళకి ఆ ఎగ్జామ్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఇంతమంది డిగ్రీలు. అప్పుడు 70 లక్షలు 80 లక్షలు పెట్టుకున్న యూజ్ ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ₹1,00,00,000 పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడం బదులు 34 లక్షలు పెట్టుకుంటే రష్యాలో అంతకంటే 10 times 20 times ఇండియాలో ఉండే మెడికల్ కాలేజ్, బెస్ట్ మెడికల్ కాలేజ్ 30-40 lakhsలో దొరుకుతున్నాయి. చదువుకొని నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోండి. లేదా అట్టించి అటు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇరుకోండి. ఇండియాలో చదివారనుకోండి, ఇండియాలో ఉండాలి. ఇంకా ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే డాక్టర్, లేకపోతే డాక్టర్ కాదు. అక్కడ అనుకోండి అబ్రాడ్లో మీరు ఇండియాలో క్వాలిఫై అవ్వచ్చు, ఇండియాలో క్వాలిఫై అవుతారు, లేదంటే ఆ కంట్రీలో క్వాలిఫై అవుతారు. అట్నుంచి డిఫరెంట్ కంట్రీస్ వెళ్ళొచ్చు. ఇండియా వాళ్ళకి అలాంటి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సిందే. అబ్రాడ్ వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు, లేదా అట్నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మన ప్రపంచం మొత్తం ఓపెన్గా ఉంటుంది. కాబట్టి 1000 times అబ్రాడ్ బెటర్, ప్రొవైడ్ దట్ ఫ్రీ సీట్ రాకపోతే ఇండియాలో. అందుకే నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఓకేనా? సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ మెంబర్స్. సో తర్వాత సెషన్ టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ కండక్ట్ చేస్తాము. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ మెంబర్స్. ఓకే? ఆల్రెడీ రష్యాలో మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ అండి. ఎవరైనా సరే విత్ నీట్ అవ్వచ్చు, వితౌట్ నీట్ అవ్వచ్చు, మీ బడ్జెట్ని బట్టి మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. సో అడ్మిషన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ అవుతాయి కాబట్టి జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ మెంబర్స్. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్.